పెరియార్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ గారి వర్ధంతి సభకు చేసిన భారత నాస్తిక కుటుంబ సభ్యులకు అందరికీ, ఉద్యమకారులకు అందరికీ జేబీ. డాక్టర్ జయగోపాల్ గారి యొక్క ఆశయాన్ని సమాజంకి దగ్గరగా మనం వారధులుగా పనిచేయాల్సిన సందర్భం మన మీద ఉంది. భౌతికంగా డాక్టర్ జయగోపాల్ గారు మన అంతు లేకున్నా కూడా వారి యొక్క భావజాలం మన మెదల్లో ఉంది, మన పోరాటంలో ఉంది. కానీ సమాజానికి ఇంకా దగ్గర కావాల్సిన బాధ్యత, ఒక పెద్ద కార్యక్రమాన్ని మన నెత్తి మీద ఉంచింది అనేది మనకు అందరికీ తెలుసు. మరి అలా సంవత్సరం గడుస్తున్న ఆ యొక్క భావజాలాన్ని సమాజానికి దగ్గర చేసినప్పుడే డాక్టర్ జయగోపాల్ గారికి నిజమైన ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళమైతే ఈ సమాజంలో మార్పు కోరుకుందాం. ఆ మార్పే నిజం, ఆ నిజమే ఒక మనిషి జీవితం, ఆ మనిషి జీవితమే ఇలా నిలవెత్తు నిదర్శనం డాక్టర్ జయగోపాల్ గారు. మరి యొక్క ఆ నిజానికి అబద్ధానికి మధ్య నడుస్తున్నది ఒక అభూత దేవుడు, మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలు ఇవాళ ప్రపంచంలో ఒక సైన్స్, ఇవాళ ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఒక ఫోన్ ద్వారా, మీడియా ద్వారా ఇవాళ ప్రపంచాన్ని మొత్తం చూస్తున్నాం. మరి దేవుడు నడిపిస్తున్నాడా, మానవుడు నడిపిస్తున్నాడా? నేను చెప్పాను కదా, నిజం అంటే మనిషి జీవితం అని. ఆ మనిషి ఇలా ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఇలా ఇంటర్నెట్ ప్రపంచాల నుంచి, ఆది కాలం నుండి ఇంటర్నెట్ ప్రపంచంలోకి వచ్చాం. అయినా ఇప్పటికీ ఇంకా ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొబ్బరికాయ కొడతాం, డాక్టర్ కూడా కొబ్బరికాయ కొడతాం, దేవుడు ముక్తాడు. అది ఒక అపనమ్మకం. ఆ అపనమ్మకాల మీద పెరియార్ యొక్క భావజాలాన్ని, జయగోపాల్ గారి యొక్క సిద్ధాంతాన్ని మనం జనంలోకి తీసుకుపోయినప్పుడే ఆ మహనీయులకు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని, ఇది సైన్స్ యుగమని, నిజమైన జీవితం మనిషి జీవితం అని, ఆ నిజమే ఈ యొక్క మార్పుకు మనందరం సహకరించుకోవాల్సిన సందర్భం ఉందని అందరికీ గుర్తు చేస్తూ, నీర్చాపతి కుమార్ గారికి ఒక రచక బిడ్డగా, రాష్ట్ర అధ్యక్షులుగా మన తెలంగాణ